మనం పార్ట్ 1లో రేణుకాదేవి అపారమైన శక్తి పొందింది. శక్తివంతమైన దేవత ఎల్లమ్మ పునర్జన్మ పొందడాన్ని చూశాం. విషాదకర సంఘటనలు జరిగిన తర్వాత జమదగ్ని తన భార్య పట్ల చేసిన కఠిన చర్యలకు అపరాధ భావంతో ఉండిపోతాడు. అతడు తన తీవ్రమైన కోపాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకుంటాడు. అతని కోపం మూర్తీభవించినట్లుగా తనను విడిచిపెడితే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తుంది. అయినప్పటికీ భవిష్యత్తులో తన ప్రియమైన వారు ఎటువంటికి హాని జరగకుండా చూసుకోవాలని నిశ్చయించుకున్న జమదగ్ని తన కోపాన్ని విడిచిపెడతాడు. ఋషి జమదగ్ని మరియు అతని భార్య రేణుకాదేవి ఆశ్రమంలో ఆనందంగా జీవిస్తున్నారు. జమదగ్ని వద్ద కోరిన కోరికలు తీర్చగల దివ్యమైన ఆవు కామధేను ఉండేది. తరువాత భాగం శ్రీ బ్రహ్మాండ పురాణం మధ్యమ భాగం నుండి తీసుకోబడింది. ఒకరోజు మాహిష్మతి రాజ్యానికి రాజు అయిన కార్తవీర్యుడు తన భారీ సైన్యంతో వేటకు వస్తాడు. అలసిపోయిన రాజు జమదగ్ని ఆశ్రమానికి చేరుకుంటాడు. రాజు మొదట తన సైన్యం పెద్దది కావడంతో వెళ్ళిపోవాలనుకుంటాడు. కానీ జమదగ్ని కామధేను సహాయంతో మొత్తం సైన్యానికి అద్భుతమైన విందును అందిస్తాడు. తన వినయపూర్వకమైన ఆశ్రమాన్ని దేవతలకు తగిన రాజ్య భవనాలు మరియు సౌకర్యాలతో నిండిన గొప్ప నగరంగా మారుస్తాడు. రాజు మరియు అతని సైనికులు ఈ ఊహించని సంపదను ఆస్వాదిస్తారు. ఋషి శక్తికి ఆశ్చర్యపోయి మరుసటి రోజు రాజు ఋషికి వీడుకోలు పలికి తన రాజ్యానికి తిరిగి వెళ్తుండగా దారిలో రాజు యొక్క మంత్రి చంద్రగుప్తుడు దురాశతో ప్రేరేపిస్తాడు. కామదేవుని కూడా తమతో పాటు తమ రాజ్యానికి తీసుకెళ్లాలని ఒప్పిస్తారు. బ్రాహ్మణుడి ఆస్తిని తీసుకోవడం తగదని మొదట సంకోచించినప్పటికీ విధి జోక్యం చేసుకుంది. తన సొంత కోరికతో ప్రేరేపించబడిన మంత్రి ఆశ్రమానికి తిరిగి వచ్చి జమదగ్నిని కామధేనువుని ఇవ్వమని అడిగాడు. దానికి బదులుగా సగం రాజ్యాన్ని కూడా ఇస్తానని చెప్పాడు. జమదగ్ని మంత్రి యొక్క అభ్యర్థనను దృఢంగా తిరస్కరించాడు. కామధేనువు తన యజ్ఞాలకు అవసరమని, అందువల్ల ఇవ్వలేనని అంటాడు. అందుకు ఆగ్రహించిన మంత్రి అతని సైనికులు ఋషిపై క్రూరంగా దాడి చేస్తారు. తక్షణమే మొత్తం సైన్యాన్ని నాశనం చేయగల అపారమైన బలం మరియు శక్తి ఉన్నప్పటికీ జమదగ్ని అంతకు ముందున్న కోపాన్ని స్వచ్ఛందంగా విడిచిపెడతాడు. దీని కారణంగా అతను వారిని ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు. అహింస పట్ల తన నిబంధనతో చివరకు సైనికులచే కొట్టబడి మరణిస్తాడు. జమదగ్ని నిర్జీవంగా పడి ఉండగా మంత్రి కామధేనువును బలవంతంగా తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాడు. కానీ దివ్యమైన ఆవు హింస మరియు తన యజమానిని కోల్పోవడాన్ని చూసి ఆగ్రహించి తన తాళ్లను తెంచుకుంటుంది. అది కోపంగా సైనికులను తన కొమ్ములతో పొడిచి దాడులు చేసి రాజు మరియు మంత్రి మొత్తం సైన్యాన్ని చెదరగొట్టి ఆకాశంలోకి ఎగిరిపోతుంది. అయితే సైనికులు కామధేనువు దూడని బలవంతంగా పట్టుకొని పశ్చాత్తాపం పడుతున్న రాజు వద్దకు తీసుకువస్తారు. తన పెద్ద తప్పును గ్రహించి విషాదకరమైన సంఘటనలతో తీవ్రంగా కలత చెంది తన రాజ్యానికి తిరిగి వెళ్తాడు. రేణుకాదేవి ఆశ్రమం నుండి అకస్మాత్తుగా బయటకు వస్తుంది. రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉన్న తన ప్రియమైన భర్త జమదగ్నిని చూసి ఆమె గుండె ఆగిపోయింది. దుఃఖంలో మునిగిపోయి మెరుపుదాడికి గురైనట్లుగా ఆమె కుప్పకూలిపోతుంది. ఆమె స్పృహలోకి వచ్చినప్పుడు ఆమె దుఃఖం మరింత తీవ్రమైంది. ఆమె నిస్సహాయంతో ఏడ్చింది. ఆమె ముఖంలో కన్నీళ్లతో మరియు ధూళితో నిండిపోయింది. తన సహచరుని కోల్పోయాను అని బాధపడసాగింది. అతనితో పాటు మరణంలో చేరాలని వేడుకుంది. ఓ రామా, ఓ రామా అంటూ ఆమె ఏడుపు అడవిలో ప్రతిధ్వనించింది. సరిగ్గా అప్పుడే ఆమె కొడుకు పరశురాముడు ఆశ్రమానికి తిరిగి వస్తున్నాడు. ఆ అశుభ శకునాలను చూసి అతను తన ప్రయాణంలో అసౌకర్యంగా ఉన్నాడు. కానీ తన తల్లి యొక్క తీవ్ర దుస్థితి మరియు తన తండ్రి యొక్క నిర్జీవ శవం యొక్క దృశ్యం కోసం ఏది అతన్ని సిద్ధం చేయలేదు. పరశురాముని ముందు రేణుకాదేవి బాధతో 21 సార్లు తన కడుపును కొట్టుకుంది. తన తల్లి బాధను మరియు తన తండ్రి హత్యను చూసిన పరశురాముడు ఒక గంభీరమైన ప్రతిజ్ఞ పూనుకుంటాడు. నీవు 21 సార్లు నీ కడుపును కొట్టుకున్నావు తల్లి, కాబట్టి నేను ఈ భూమిపై
క్షత్రియ జాతి మొత్తాన్ని 21 సార్లు నాశనం చేస్తాను. ఈ భూమండలం మొత్తం తిరిగి 21 సార్లు క్షత్రియులను నాశనం చేస్తానని అంటాడు. కాబట్టి తల్లి, నీ దుఃఖాన్ని వదిలిపెట్టి ధైర్యాన్ని వహించు అని పరశురాముడు తన తండ్రి చితికి సిద్ధం చేస్తుండగా రేణుకాదేవి వితంతుగా ఉండడం భరించలేక చితిలోకి ప్రవేశం చేస్తానని తన కోరికను వ్యక్తం చేస్తుంది. అయితే ఆకాశవాణి ఆమెను అడ్డుకుంటుంది, ఆమె కుమారులను అడ్డుకుంటుంది. ఆ స్వరం, ఆకాశవాణి స్వరం, జమదగ్ని తిరిగి స్పృహలోకి వస్తాడని హామీ ఇస్తుంది. మళ్ళీ ఆశతో వారు జాగ్రత్తగా జమదగ్నిని తిరిగి ఆశ్రమానికి తీసుకెళ్తారు. కొంత సమయం తర్వాత జమదగ్ని పితామహుడు మరియు మృత సంజీవిని విద్య, మరణించిన వారిని పునర్జీవించే జ్ఞానం తెలిసిన వాడైన భృగు మహాముని వస్తారు. అతడు సంజీవని మంత్రాన్ని పఠించి జమదగ్నిపై నీరు చల్లి అద్భుతంగా ఋషిని తిరిగి ప్రాణంతో నిలబెడతారు. తన పితామహులను చూసిన ఆనందంలో నిండిపోయిన జమదగ్ని భక్తితో అతన్ని పాదాలను కడుగుతాడు. తన ప్రతిజ్ఞకు కట్టుబడి పరశురాముడు కార్తవీర్యార్జునుడితో యుద్ధం కోసం 100 సంవత్సరాలకు పైగా తపస్సుతో ఆయుధాలు సేకరించి చివరికి అతన్ని సంహరిస్తాడు. తన విజయం తర్వాత క్షత్రియులను చంపిన పాపానికి ప్రాయశ్చిత్తంగా చేసుకోవడానికి 12 ఏళ్ళు తపస్సు చేయమని జమదగ్ని పరశురాముణ్ణి ఆదేశిస్తాడు. జమదగ్ని మరియు రేణుకాదేవి తన కుమారుడికి మార్గదర్శకం వహించడంతో సహా భూమిపై తమ కర్తవ్యాలను నెరవేర్చిన తర్వాత తమ మానవ రూపాలను విడిచిపెట్టి దైవత్వం పొందవలసిన సమయం ఆసన్నమైందని, అయితే వారి నిష్క్రమణ నిషాదంలో గుర్తించబడింది. కార్తవీర్యార్జునుడు కుమారులలో ఒకడైన సూర్యుడు జమదగ్ని ఆశ్రమానికి వచ్చి ఋషిని మోసపూరితంగా చంపుతాడు. జమదగ్ని మరణాన్ని చూసిన రేణుకాదేవి దుఃఖంతో నిండిన ఆ క్షణమే శరీరాన్ని విడిచిపెడుతుంది. తన భర్త పట్ల ఆమెకు ఉన్న లోతైన ప్రేమ, భౌతిక ఉనికి హద్దులను దాటి విస్తరించింది. విశ్వం అంతటిని దాటి నిలిచి ఉండే నిజమైన ప్రేమను చెబుతుంది. రేణుకామాత తన భౌతిక రూపాన్ని వదిలిపెట్టినప్పటికీ ఆమె దైవత్వాన్ని పొంది విశ్వమాతగా మారింది. అమ్మ మన మధ్య ఎల్లప్పుడూ ఉండి మన పిల్లలమైన మనకు మార్గదర్శకత్వం వహిస్తూ శక్తినిస్తుందని నమ్మకం. రేణుకాదేవి ఎప్పుడూ తన భక్తులందరినీ ఆశీర్వదించి వారిని ప్రేమగా చూసుకునే దివ్యమాతగా పూజింపబడుతుంది. ఓం శ్రీమాత్రే నమః.